హైదరాబాద్లో హైరానా, పెట్రోల్ కోసం పరేషాన్, బంకుల దగ్గర జనం బారులు. పెట్రోల్ కొరత అంటూ ప్రచారం, బంకులు మూసేస్తున్నారని వదంతులు, ఆందోళనతో పెరిగిన జనాల తాకిడి. జనాలు ఆందోళన పడొద్దు, పుష్కలంగా పెట్రోల్ డీజిల్ నిల్వలున్నాయి, ప్రచారాన్ని నమ్మొద్దన్న సజ్జనార్. మహారాష్ట్ర, గుజరాత్లో కూడా పెట్రోల్ కష్టాలు, బంకుల దగ్గర పడిగాపులు, ఇంధన సరఫరాపై ఆందోళన. వంట గ్యాస్ రీఫిల్ గడువు పెంపు, 35 రోజులు దాటితేనే బుకింగ్, PMUY వినియోగదారులకు 45 రోజులు వర్తింపు. కాంగ్రెస్ ను వీడనున్న జీవన్ రెడ్డి ఇవాళ ముఖ్య కార్యకర్తలతో మీటింగ్, చేరబోయే పార్టీపై రానున్న స్పష్టత. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పోరుబాట, ఇవాళ జేఏసీ ప్రత్యేక సమావేశం, సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీతో. తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు, ఫిరాయింపుల్ని తప్పుబడుతూ దాఖలు, ఇవాళ విచారణకు వచ్చే అవకాశం. విజయవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు, కొత్తగా 22 మంది కార్పొరేటర్లకు అవకాశం, 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం. టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు, ప్రమాదంలో పలువురికి గాయాలు, నంద్యాల జిల్లా చాబోలు దగ్గర ఘటన. రైల్లో భారీగా గంజాయి సీజ్, GRP RPF ఈగల్ జాయింట్ ఆపరేషన్, ఒడిశా నుంచి ఏపీకి తరలింపు. బైక్ ను ఢీకున్న లారీ, ప్రమాదంలో 2 మృతి, కర్నూలు రహదారిపై ఘటన. డయేరియా వ్యాప్తికి మురుగునీరే కారణం, పరిపాలనా వైఫల్యం లేదన్న కమిటీ, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ ఎత్తివేత. తిరుపతిలో ఇంటి యజమాని అరాచకం, పన్ను వసూలు సిబ్బందిపై దాడి, 3 ఏళ్లుగా హౌస్ ట్యాక్స్ చెల్లించకుండా నిర్లక్ష్యం, పైగా దాడి. విజయవాడ ఉగ్రలింకుల్లో కొత్త కోణాలు, 12 మంది పాత్ర ఉన్నట్లు గుర్తింపు, వివిధ పేర్లతో గ్రూపులు పెట్టి నడిపిస్తోన్న నిందితులు. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన, పాడేరు ఏజెన్సీలో వింత వాతావరణం. సోనియా గాంధీకి అస్వస్థత, గంగారాం ఆసుపత్రిలో చికిత్స, వెంట వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, మోదీ అధ్యక్షతన 1 గంటకు భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. అక్రమ వలసదారులకు చెక్, అమెరికాలో ICE అధికారుల తనిఖీలు, ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు తరలింపు. అత్యంత కాలుష్య దేశం పాకిస్తాన్, ప్రపంచంలోనే మొదటి స్థానం, భారత్ చైనాలో కూడా అధిక పొల్యూషన్. చేతులు మారిన RCB, 16,706 కోట్లకి అమ్మకం, కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా, టైమ్స్ ఆఫ్ ఇండియా.